అయితే కథలోకి వెళదాం. 2 రోజుల తర్వాత మా అమ్మకు, మీరు గాజులపల్లికి వెళ్ళండి, అక్కడ ఆ ఊరి గ్రామదేవత ఒకతనిపై ఆవహించి ప్రజల సమస్యలను తీరుస్తూ ఉంటుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి కలిసి మీ సమస్యను తెలపండి, ఏదైనా పరిష్కారం దొరకవచ్చు అని మా ఊరి అక్క మా అమ్మకి చెప్పగా మా అమ్మ నాన్నతో చెప్పింది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే అక్కడ ప్రతి మంగళవారం మాత్రమే చెబుతారు. ఆ మంగళవారం రానే వచ్చింది. నన్ను ఆ గాజులపల్లికి తీసుకెళ్లారు. చివరకు ఆ గుడి దగ్గరకు చేరుకున్నాం. అక్కడ అందరి చూపులు నాపై ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా నీరసంగా మరియు చాలా బక్కగా ఉన్నా. అక్కడ అమ్మవారు ఒక అతనిపై రావడం గమనించాను. ఎందుకో తెలియదు, నా గుండెల్లో భయంగా ఉంది. కొంతసేపటి తర్వాత మమ్మల్ని పిలిచారు. మేము వెళ్ళి అతని ముందు కూర్చున్నాం. అతను నన్ను చూడగానే చాలా వరకు జరిగిన విషయాలను చెప్పాడు. నాకు ఇతనికి ఎలా తెలిసింది అనుకున్నా. తర్వాత అమ్మవారి ముగ్గుపై కూర్చోబెట్టారు. అతను నా తలపై వేపాకులను పట్టుకొని తన చేతితో నా తలపై పెట్టి ఏదో చేస్తున్నాడు. నాకు కొద్దిసేపటి తర్వాత నాకు మైకంలో వెళ్ళినట్టు అనిపించింది. తర్వాత నాకు గుర్తులేదు. మాతో పాటు మా అక్క కూడా రావడంతో నాకు స్పృహ వచ్చాక, అక్క, నేను స్పృహ కోల్పోయాననిపించింది నాకు. తర్వాత ఏమైంది అని అడగగా, నాపై నిజంగానే రక్తపిశాచి రావడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగిందంట. అమ్మవారు వచ్చిన వ్యక్తి, నువ్వు అతనిని ఎందుకు ఆవహించావు అతనని అడిగారు. ఇతను నాకు ఆకలిగా ఉన్నప్పుడు ఇతను మాంసాన్ని తీసుకుని ఒంటరిగా వెళ్ళడం నేను చూశా, అందుకే ఇతన్ని ఆవహించా అంటూ ఒక రకమైన వింత నవ్వుతో సమాధానం చెప్పింది. ఇప్పుడు నీ వల్ల ఈ బాలుడుకు ఆరోగ్యం క్షీణిస్తుంది. నువ్వు ఇతనిని వదిలి వెళ్ళిపో. నీకేం కావాలో చెప్పు, పెడతాం అంటూ అడిగారు అమ్మవారు వచ్చిన వ్యక్తి. పూజారి నాకు పంది మాంసం కావాలని మొదట చెప్పగా సరేనని చెప్పి అమ్మవారు వచ్చిన వ్యక్తి విరమించుకున్నాడు. ఇక తర్వాతి మంగళవారం కోసం వెయిట్ చేయగా ఇంకేముంది, ఆ మంగళవారం కూడా వచ్చేయడంతో ఇంకేం చేయలేము అనుకుని 4 పందులను తీసుకొని వచ్చి అక్కడ వండి పెట్టమని మా అమ్మ నాన్న మాట్లాడుకుంటుండడం నేను గమనించాను. ఈ 7 రోజులు చాలా భయంకరమైన విషయాలను జరగడం నేను గమనించాను. నా ఒళ్ళు గజగజ వణికే సందర్భాలను కూడా చూశాను. అదేమిటంటే, నన్ను ఆ గాజులపల్లి నుండి మా గ్రామానికి అంటే ఇంటికి తీసుకొచ్చారు. ఇక మొదలైంది. రాత్రి పగలు తేడా లేకుండా నాలో ఉన్న రక్తపిశాచి మేము నిద్రిస్తున్న సమయంలో ఎవరో మా ఇంటికి వచ్చి తలుపులు తట్టి పిలుస్తున్నట్టు చేయడం, వెళ్ళి చూస్తే ఎవరు ఉండకపోవడం, ఇలాంటివి ప్రతిరోజు జరుగుతుంది. ఇంట్లో వస్తువులు వాటంతట అవే నిద్రిస్తున్న సమయంలో మా అమ్మపై లేదా మా నాన్నపై పడుతూ ఉండేది. పాపం మా అమ్మకు గాయాలు కూడా అయ్యాయి. నేను నిద్రిస్తున్న సమయంలో గాల్లోకి లేయడం, ఇలా ఎన్నో విచిత్ర పనులు చేసి మమ్మల్ని చాలా భయానికి గురి చేసింది. చివరకు మంగళవారం వచ్చింది. చెప్పినట్టే పంది మాంసం తీసుకెళ్ళాం. అక్కడే గుడి దగ్గర వంట కూడా చేశాం. అమ్మవారు వచ్చిన వ్యక్తి తిరిగి మునుపటి వారం ఎలా రక్తపిశాచిని నాపై ఆవహించిందో దాన్ని ఎలా పిలిపించాడో అలాగే పిలిచి, ఇదిగో నువ్వు అడిగిన విధంగానే పంది మాంసం తీసుకొచ్చాము, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే తీసుకొచ్చాము, నీకు సంతోషంగా తిని వెళ్ళిపోనాడు. సరే అని 4 పందుల మాంసాన్ని ఎముకలు కూడా మిగలకుండా మింగేసింది. అంతా అయిపోయాక ఇంకేం సంతోషంగా వెళ్ళిపోని పూజారి గారు అడిగారు. లేదు, నేను పోను అయింది. ఎందుకు అని అడిగితే, నాకు ఈ అబ్బాయి కావాలి, నాకు ఆహారం ఏమాత్రం సరిపోలేదు అని చెప్పగా వేపకొమ్మలతో రక్తపిశాచిని పూజారి గారు కొట్టారు. నువ్వు అడిగింది చేశాం కదా, మళ్ళీ ఆటలాడుతున్నావేంటి అని గట్టిగా అరచసాగాడు. సరేనని నాకు కోడి మాంసం కావాలని అడిగింది. యథాప్రకారంగా తినింది. తర్వాత ఆవు మాంసం కావాలని అడిగింది. దాన్ని కూడా పెట్టారు.
చివరకు నాటు సారా అడిగింది. సరేనని తీసుకొచ్చారు. రక్త పిశాచి ఇదంతా తినేసి సారా తాగేసి అది చేసే వికృత చేష్టలు చూసి ఆ గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీరా అలా సారా తాగుతున్న రక్త పిశాచిని చూసి అమ్మవారు అనే వ్యక్తి ఆ సారాను తీసుకొని తను కూడా తాగేసి రుద్రతాండవంలా నాట్యం చేసి ఆ రక్త పిశాచిని జిల్లేడు మంటలతో బాదడం జరిగింది. అది ఆ దెబ్బలకు వద్దు వద్దు నాకు చాలా మంటగా ఉంది అంటూ అరుస్తూ ఉండడం జరిగింది. అదే గుడి ఆవరణలో ఉన్న చెట్టుకు కట్టేసి చుట్టూ మంటలు పెట్టారు. దాన్ని అరుపులకు గ్రామంలో అందరూ ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన. తర్వాత ఒక చీల సహాయంతో పూజారి ఆ రక్త పిశాచిని ఆవహించి ఉన్న నా తల వెంట్రుకలను అదే వేప చెట్టులోకి రక్త పిశాచిని పంపించడం జరిగింది. ఇలాంటి సన్నివేశాన్ని ఎన్నడూ ఎవరు చూసి ఉండరు. తర్వాత నన్ను లేపి కూర్చోబెట్టారు. నాకేమైందో నాకేం తెలియట్లేదు, నీరసంగా మాత్రం ఉంది. నన్ను గుడిలో ఎలా కూర్చోబెట్టి ఇకపై ఏమి కాదులే అని ఏదో కొన్ని చేసి పంపించారు. తర్వాత నేను కొంత కోలుకునేసరికి సంతోషంగా మా అమ్మ నాన్న పూజారికి కొన్ని రోజుల తర్వాత కలవడానికి వెళ్ళారు. కానీ ఆ పూజారి అక్కడ లేదు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని అడిగితే చెప్పారు, ఒకరోజు ఈ వేప చెట్టుకి ఒక పిల్లవాడిని రక్త పిశాచి పట్టి ఉంటే అతను దాన్ని మా గ్రామంలో ఉండే వేప చెట్టులోకి ప్రవేశపెట్టాడు. దానికి ఆ ఊరి ప్రజలంతా కలిసి అతన్ని ఊరి నుండి వెలివేశారు. ఇతను ఎక్కడెక్కడో ఉన్న దయ్యాలను భూతాలను వాటిని తీసుకువచ్చి మా ఊరిలో వదిలిపెడుతూ ఉంటే తర్వాత ఇది శ్మశానంగా మారుతుంది అని ఊరందరూ అతన్ని తిట్టి ఊరి నుంచి వెళ్ళిపోమని పంపించేశారు. పాపం మా వల్ల ఆయనకు చెడ్డ పేరు వచ్చింది. కానీ అతను నా ప్రాణాలను కాపాడాడు. అంటారుగా పెద్దలు, మంచి ఎక్కడ శాశ్వతంగా ఉండదని. అది ఇదేనేమో మరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.